అమ్మా అనూహ్య, నువ్వక్కడున్నావని ఒక గంట ముందు తెలిసినా వెంటనే అన్ని క్యాన్సిల్ చేసుకుని నీ దగ్గరకొచ్చి వాలిపోయేవాడిని కదమ్మా. నీ కూతురు నేను ఎప్పుడు తెలిసిందిగా పెద్ద ఆయనకి 20 ఏళ్లకి. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? ఎలా నిన్ను కలవాలి? మేడం, ఇది బాస్ సంతకం చేయాల్సిన ఫైల్. ముంబై పంపించమంటారా? బాస్ ఇంకా ముంబైకి రాలేదు. దాన్ని అక్కడ పెట్టు, నేను పంపిస్తాను. కీర్తన, సార్, కీర్తన, అనూహ్య ఎలా ఉంది? ఎక్కడుంది? ఏమైనా తెలిసిందా? మొత్తం తెలిసింది సార్. ముందుది చెప్పండి. మీరెందుకు రావడం లేదు? ఎందుకు లేట్ అవుతోంది? ఏమైంది? దట్స్ ద బ్లడీ ప్రాబ్లం దట్ ఐమ్ ఫేసింగ్ హియర్. వీళ్ళ కంట్రీ ఫార్మాలిటీస్ అందుకు ఒప్పుకోవట. అనవసరంగా వచ్చాను ఇక్కడికి. అరే, నాకు ఈ వ్యాపారం వద్దురా. ఎన్ని కోట్ల కాంట్రాక్ట్ అయినా నాకు అనవసరం. నన్ను పంపించండి అంటే కూడా పంపించుకుంటే ఎలా? ఇక్కడ నాకు ప్రతిక్షణం నరకంలో ఉంది కీర్తన. ఎప్పుడెప్పుడు అక్కడికి వచ్చి నా చెల్లిని చూద్దామా అనిపిస్తుంది. అరే, నా చెల్లిని చూడాలరా అనంటే అర్థం కాదా వీళ్ళకి? కరెక్టే కదా సార్. అర్జెన్సీ మీకు, వాళ్లకు కాదు కదా. వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకుంటాయి. ప్లీజ్ వాళ్ళకు సపోర్ట్ ఇవ్వండి. అందులోనూ అక్కడ రూల్స్ మహా స్ట్రిక్ట్. యా, ఐ నో. ఇంతకీ అను ఎలా ఉంది కీర్తన? నువ్వు చూసావా? తనెక్కడుంది? ప్రస్తుతం అనూహ్య తన ఊరు రామాపురం అనే ఊర్లో ఉంది. తనని పేపర్లో చూడడమే సార్, డైరెక్ట్గా చూడలేదు. మీకు ఇంకో ఫ్లాష్ న్యూస్. మీ నాన్నగారి వాళ్ళకి అనూహ్య గురించి తెలిసింది. ప్రస్తుతం ఆయన అనూహ్యను తీసుకురావడానికి ఆమె ఊరు వెళ్లారు. అదేంటి? ఆయనకే సంబంధం? ఆయన ఎలా వెళతారు అక్కడికి? అదేంటి సార్, అనూహ్య మీకు చెల్లెలైతే ఆయనకు కూతురు. కీర్తన, ప్లీజ్. నువ్వలా అనడం నేను భరించలేను. అనూహ్య నా ఆస్తి. అమ్మ తను వెళ్ళిపోతూ నాకిచ్చిన అపురూపమైన కానుక. తను నాకు మాత్రమే సొంతం. మేం కలిసిపోయాక ఆయన నాన్న అంటే అనొచ్చు, బట్ నాట్ నౌ. చూడు, నువ్వు నా మనిషివి. ఎస్, నాకంటూ మిగిలిన ఒకే ఒక్క మనిషివి నువ్వు. నువ్వు నాదానివి. అలాంటి నువ్వు నాకు అగైనిస్ట్ గా మాట్లాడితే తట్టుకోలేను. సారీ వీరు. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు నన్ను వీరు అని పిలవచ్చు. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దట్. కీర్తన, చెప్పండి. నాకు నా చెల్లిని వెంటనే చూడాలనుంది. తన ఫోటో అదే పేపర్లో ఉన్నది. దాన్ని ఒక ఫోటో తీసి వాట్సాప్లో పంపించవా? సార్, మీ దగ్గర మీ అమ్మగారి ఫోటో ఉందా? ఉంది. మీ
అమ్మగారిని చూడండి. ఆవిడ 25 ఏళ్ల క్రితం ఓ పల్లెటూరు అమ్మాయిలా ఎలా ఉండేవారో ఊహించుకుంటే ఆవిడే మీ చెల్లెలు. హలో సార్, హలో హలో. ఆవిడ 25 ఏళ్ల క్రితం ఓ పల్లెటూరు అమ్మాయిలా ఎలా ఉండేవారో ఊహించుకుంటే ఆవిడే మీ చెల్లెలు. అమ్మా అనూహ్య, నేనమ్మా, నేను మీ అన్నయ్యని, వీరుని. ఎంత అదృష్టవంతురాలివమ్మా. నేను అమ్మ రక్త మాంసాలని పంచుకు పుట్టాను. నువ్వు అమ్మ రూపాన్ని కూడా పంచుకొని పుట్టావు తల్లి.
ఐ లవ్ యూ తల్లి, ఐ లవ్ యూ నానా. రే, రానని మారం చేసే పిల్లల్ని వదిలి తల్లి వెళ్ళిపోతుందా? ఛ! ఇద్దరికిద్దరే మొండి ఘటాలు. ఎస్, న్యాయం మావయ్య వైపు ఉంది కాబట్టి ఎలాగైనా సరే అనును మావయ్యతో పాటు రావడానికి ఒప్పించాలి. ఏ మాట కామాటే, అను పొగర్లో అందం ఉంది, అందులో నిజాయితీ ప్రేమలున్నాయి. ఏదైతే మనకెందుకు, వచ్చిన పని చూడాలి. పెళ్ళైన దానివి భయం బిడియం వదిలేసి ఇలా ప్రవర్తించడానికి సిగ్గుగా లేదు నీకు? ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ దాన్ని కవర్ చేసి కైలాష్ మీద చాడీలు చెప్తున్నావా? అవును, ఎంతకే అక్కడ అక్క అక్ష వాళ్ళు ఎలా ఉన్నారు? ఏరా, ఎలా ఉన్నావు? బానే ఉన్నానక్క. ఏరా, ఇప్పటికి గుర్తొచ్చామా మేము? ఛ, అలాంటిదేం లేదక్క. నీకు తెలియందేముంది, ఇక్కడ పరిస్థితి ఏదో యుద్ధరంగంలా ఉంది. మావయ్య అను ఇద్దరూ ఇద్దరేనే. మరి మావయ్య కూతురే కదరా అను. అదే కదా అక్క. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఏమవుతుంది? ఏం కాలేదు. ఇంకేంటి కబుర్లు? అను విషయాలు చెప్పరా? ఏంటి, వస్తానంటుందా లేదా? ముందు నీ విషయం చెప్పు, ఏమైంది? అక్షయ్ ఏమైనా అందా? ఛ, అదేమంటుంది పాపం. మరి కైలాష్ గడా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? శ్యామల పెద్దమ్మ ఏమైనా అందా? చెప్పక్క, పెద్దమ్మేనా? ఏమైంది? అదేంటి అంత దారుణంగా ఎలా మాట్లాడింది? అసలు నువ్వేం చేసావక్క? పెద్దమ్మ అంతలా నిన్ను కామెంట్ చేయడం ఏంటి? ఏం లేదురా, నేనేం చేస్తాను చెప్పు. ఏదో ఆవిడ అనుమానం. సర్లే, పెద్ద ఆవిడ ఏదో అనుమానం వచ్చింది, ఏదో అంది, వదిలేసే. అది కాదు అసలు విషయం. ఆ కైలాష్ గాడు అనుని పెళ్లి చేసుకోవాలని అక్కడే కాచుకొని ఉన్నట్ట. ముందు ఆ విషయం గురించి ఆలోచించు. అలాగే అక్క, కానీ వాడు ఇక్కడే ఉన్నాడంటున్నావు. వాడింతవరకు నా కంట పడలేదు. పోనీ ఇదేమైనా సిటీనా? అది కాదు, మొత్తం 200 ఇళ్ళు కూడా ఉండవు. అలాంటప్పుడు ఆ కైలాష్ గాడు ఎక్కడున్నట్టు? అసలు అనూని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వాడికేంటి?
నువ్వు ఫోన్ పెట్టి వాడిటే వస్తున్నాడు, మళ్ళీ చేస్తాను. రే, వాడితో అనవసరంగా గొడవ పడద్దు. ఇక్కడ హలో హలో, దేవుడా, అనవసరమైన గొడవలు సృష్టించి స్వర్గంలో ఉన్న ఈ ఇంటిని నరకంగా మార్చుకు తండ్రి. హాయ్రా, ఎలా ఉన్నావు? ఫైన్. నువ్వేంటి ఇక్కడ? సైట్ సీయింగా? కాదురా, నిజం చెప్పాలంటే అను ఉంది కదా, సూర్యమామి కూతురు అనూహ్య, తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుని వచ్చా. ఏంట్రా అంత షాకింగ్ గా చూస్తున్నావు? వీడేంటి ఇంత సడన్ గా ఇలా చెప్పాడేంటనా? ఏం లేదురా, ఒక బ్రోకర్ గారి దగ్గర అదిరా జరిగింది. అసలే మామయ్యకు హార్ట్ అటాక్. అలాంటప్పుడు అను గురించి ఇలాంటి వార్తలు, అందులో బ్రోతల్ కంపెనీ అన్న బ్యాక్ డ్రాప్తో అను పరిచయమైందని మామయ్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? అందుకే రహస్యంగా పెళ్ళాడి నా భార్య స్థానంలో ఆయన కూతుర్ని ఆయనకు ప్రెజెంట్ చేద్దామని. ఈ విషయం అనిపించగానే అమ్మకు చెప్పాను. అమ్మ కూడా నేను చేస్తుంది కరెక్టే అంది. ఈ విషయం పెద్దమ్మకి తెలుసా? ఆవిడ ఓకే అందా? అంది. ఏ? అవునా? పెద్దమ్మ ఓకే అందంటే అది ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉంటుంది. మరి అమ్మకు చెప్పకుండా ఎలా చేస్తాను? నువ్వు మరీను, అందులో ఇలాంటివి. గిదేంది గీ యాక్సిడెంట్ గాడుగా బట్టెబాస్ గాంతో చేరి ఏం చేస్తుండు? వీళ్ళిద్దరికి ఏంది సంబంధం? నేను అనుకున్నది ఒకటి, అయినది ఒకటిరా. ఇక్కడ కూడా మామయ్య కన్నా ముందొచ్చి అపార్థం చేసుకున్న అనుకి అసలు విషయం చెప్పి పెళ్లి కొప్పిద్దామని అనుకున్నాను. కానీ ఏది, ఆ పిల్ల వింటేనా? ఎంత చెప్పినా నమ్మదే. ఈలోగా మీరు వచ్చేశారు కాబట్టి ఇంకా అస్సలు వీలు పడదు. సరే, ఏదైతే అది అయిందని నేను తిరిగి వెళ్ళిపోదలుచుకున్నాను. అదిరా విషయం. సో నేను వెళ్ళిపోతున్నాను. ఏదో మామయ్య కూతురు కదా, అలాంటి పొజిషన్లో ఉందని కాపాడదామని ట్రై చేశాను. మనల్నే బ్యాడ్ అనుకునేటప్పుడు ఇంకా అను గురించి ఆలోచించడం వేస్ట్. సో బాయ్, సీ యూ ఇన్ హైదరాబాద్. ఏంది కళ్ళెట్లెగరేస్తున్నావు? గా బట్టెబాస్ గాంతో నీకేంది పని? గాడెవరో ఎరికెనా? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు. ఆగో,
తెలిసే వాంతో ఇట్లా మాట్లాడినావా? హౌలే, నీ అసొంటి లత్కోర్ గాన్లకి గసొంటి బట్టె బాస్ గల్లే తగులుతారులే. పాగల్ నా కొడుకు నన్ను పెళ్లి చేసుకున్నాక నన్ను అమ్మేస్తాడంట. గసొంటి పుండాకోర్ కొడుకు నీకు దోస్తానా అంటే నువ్వెంత హౌలే గానివిరా. గల్లుచ్చాగానికి బచ్చా కొడుకు దోస్తు. గీ కొడుకులిద్దరు నన్ను మోసం చేయబోయిండ్రు. గా సుబ్బర్ గాడు నీ దోస్తు. అరే బద్మాష్గా! ఓరి నాయనో, నీకో దండం. ఆ దండకం ఆపు తల్లి. ఇవెంతెట్లు తల్లి? మరి ఈ లెవెల్లోనా? అయినా నేనేమైనా నీ ఆస్తి పట్టుకెళ్ళానా? నీ ఇంటికి కన్నం వేశానా? ఏం చేశానని ఆడిపోసుకుంటున్నావు? హాగో, పట్నంలో నువ్వు మందిని గుద్ది దవాఖానలు చేర్చుడు నాకు తెలియదనుకుంటున్నావా? బండితో గుద్ది హాస్పిటల్లో అడ్మిట్ చేశానా? ఎప్పుడు చేశాను? నువ్వెప్పుడు చూసావు? గా పొద్దు ఓ ముసల్దాన్ని గుద్ది దవాఖానలో చేర్చలే బోల్. ఓ, ఆ ముసలామ విషయమా? అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఉంటిననే కదా అడగబడితిని. అమ్మా తల్లి, కట్టమైసమ్మా, నీకో దండం. అదే నీ తండ్రికి వరుస కల్లుడవుతాడు. అంటే ఆయన కూతురువైన నీకు బావవుతాడు.